వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు కాళ్లకు చెప్పులు వేసుకుని శాసన మండలిలో పవిత్రమైన వెంకటేశ్వర స్వామి ఫోటోను ప్రదర్శన చేయడం దారుణమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆవేదన వ్యక్తం చేశారు. పిఠాపురంలో మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు వెంటనే వెంకటేశ్వర స్వామికి క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. వైసీపీ ఎమ్మెల్సీలు విశ్వప్రఖ్యాతి చెందిన వెంకటేశ్వర స్వామి వారికి అపవిత్రం కలిగే విధంగా చెప్పులు వేసుకుని ఫోటో పెట్టుకుని ప్రదర్శన చేయడం చాలా బాధాకరం. అంటే ఆ స్వామివారి దగ్గర కల్తీ జరిగింది. ఏదైతేనే ఏది కలుస్తానో కల్తీ జరిగింది కదా, దేహంలోనే జరిగింది. దాని మీద దర్యాప్తు చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వాన్ని ఉంది. దర్యాప్తు చేశారు. దర్యాప్తులో కల్తీ అని వచ్చింది. మరి దాన్ని ఇంకా తవ్వుతా మీరు హెరిటేజ్ వంటకం బయట హెరిటేజ్కి దానికి ఏ విధమైన సంబంధం లేదు. హిందాపూర్ డైరీ అన్నది అది మన దేశవ్యాప్తంగా పెద్ద డైరీ. అది ఏదైనా ఒక కంపెనీ పెట్టినప్పుడు అన్ని కంపెనీల్లో చేయరు కదా, కొన్ని బయటికి ఇస్తారు ఆర్డర్స్. ఇచ్చిన వాటిని క్వాలిటీ చెకింగ్ చేసుకుంటారు, క్వాలిటీ కరెక్ట్గా ఉంటే తీసుకుంటారు.